అలా కాదు, అన్నం మాడిపోతుంది, మంట తగ్గించండి. ఏమేం పనులు చేయాల్సి వస్తుంది చూడు. ఇది ఇలాగేనా? నేను చేస్తాను, మీరు లేవండి. నేను సాయం చేస్తానండి. వద్దు గౌరీ, సాయి నన్నే కిచిడి వండమని చెప్పారు. అందుకే కిచిడి నేనే వండుతాను. కానీ వండాలన్నా ఎలా వండాలి? అయితే ఒక పని చేయండి, ఎలా చెయ్యాలో చెప్తాను, మీరు చేస్తూ ఉండండి. ఈ పద్ధతి బాగుంది. ముందుగా నూనె వేడి చేసి దాంట్లో జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర మాడిపోకుండా మీరు కూరగాయలన్నీ వేసేయండి. కనీసం కోడలు సూచనలైనా వింటున్నాడు, సంతోషం. ఎవరికోసమో భోజనం కూడా వండుతున్నాడు. సాయి వీడి అహంకారాన్ని కొంచెమైనా తగ్గించాడు. ఇప్పుడు మసాలాలు వేయండి. వద్దు, అంతొద్దు. అరే, ఆ వచ్చినవాడు పేదవాడు. తను ఎప్పుడూ చప్పిడి తిండే తినుంటాడు. మసాలా కిచిడి తింటే సంతోషిస్తాడు. కూరగాయలు కూడా దండిగా వేసేస్తాను. అప్పుడు ఆనందంగా తింటాడు. ఇక నాకు షిరిడీ నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు అదిరిపోతుంది. పసుపు ఇంకా ఉప్పు చాలా తక్కువ వేశారు. కిచిడి చాలా చప్పగా ఉంటుంది. మీరింకా కొంచెం మసాలా వెయ్యండి. గౌరీ, అతను చాలా పేదవాడు. అతను ఎక్కువ మసాలా తినలేకపోవచ్చు. ఎక్కువ మసాలా వేస్తే ఒకవేళ ఇలా జరగచ్చు, అతనికి చిరకపోవచ్చు. అలాగే మసాలా ఘాటు వల్ల అతని ఆరోగ్యం కూడా చెడిపోవచ్చు. అయినా కూడా ఇది చాలా తక్కువండి. గౌరీ, నువ్వు కంగారు పడుకు. సాదా కిచిడి అతనికి బాగానే నచ్చుతుంది. సాయి, మీరు పని అయితే అప్పగించారు, కానీ ఈయన వల్ల అవుతుందంటారా? ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. సాయి, నేను చాలా కష్టంలో ఉన్నాను. సాయి, ఒక ప్రభుత్వ అధికారి వల్ల నా దుకాణం ముయించేయడం జరిగింది. సాయి, ఆగండి. ద్వారకామాయి ఇటువైపు ఉంది. కచోరీలో వెంట్రుక. నువ్వు పరిశుభ్రత పాటించకుండా నియమాలను ఉల్లంఘించావు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడావు. అందుకని రేపటికల్లా నీ దుకాణం మూసేయాల్సిందిగా ఆదేశం అందుతుంది. అర్థమైందా? ఆయన ఎంతో పెద్ద అధికారంట. ఇక్కడ అధికారులు నా గూడు వినటం లేదు. రతన్, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. సాయి, నా దుకాణం మూతపడిపోయింది. దీంట్లో మంచేముంది? నీ వీపులో బాగా నొప్పిగా ఉంది కదూ? అవును సాయి, చాలా రోజుల నుంచి నొప్పి ఉంది, తగ్గటం లేదు. రతన్, నువ్వు చాలా కష్టపడతావు, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవు. అందుకే దేవుడు నీకు కొన్ని రోజులు సెలవిచ్చాడు. దుకాణం మళ్ళీ ఒకరోజు తిరిగి ప్రారంభం అవుతుంది. కానీ అప్పటి వరకు ఈ సెలవులని నువ్వు నీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకో. విశ్రాంతి ఎలా తీసుకోను సాయి? విశ్రాంతి కోసం ప్రశాంతత కూడా అవసరమే కదా. దుకాణం లేకపోతే సంపాదన ఎలా? కుటుంబాన్ని ఎలా పోషించాలి?
ఇదే దిగులు పట్టి పీడిస్తుంది. నాతో పాటు రా. సాయి, ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. రతన్, పాటిల్ గారు మీరా? నమస్కారం. మీరూరు ఒకరికొకరు తెలుసా? అవును సాయి, ఒకసారి నేను బయట ఊరి నుంచి వస్తున్నాను. ఉన్నట్టుండి దారిలో బాయిజాకి కళ్ళు తిరిగినట్టయింది. పైగా అప్పుడు బాగా చీకటి పడింది. ఇంకా దుకాణాలన్నీ కూడా మూసేసి ఉన్నాయి. మేము ఎడ్ల బండిలో ఇబ్బంది పడ్డం చూసి రతన్ అర్ధరాత్రి తన దుకాణం తెరిచి బాయిజా కోసం తన అన్నం వండాడు. అప్పుడు బాయిజాకి శక్తి వచ్చింది. తిరిగి మా ప్రయాణం సులభమైంది. ఒకవేళ ఆ సమయంలో రతన్ లేకపోయుంటే బాయిజాకి చాలా కష్టం అయ్యుండేది. పాటిల్ గారు, ఈరోజు రతన్ కష్టంలో ఉన్నాడు. ఏమైంది సాయి? ఒక ప్రభుత్వ అధికారి ఇతని దుకాణాన్ని మూయించేశాడు. ఇంకా కొన్ని రోజులు ఇతనికి కష్టం ఉంటుంది. ఏమీ కష్టం ఉండదు సాయి. ఈయన నాకు ఒక సహాయం చేశాడు. అలాంటప్పుడు తనకి సహాయం చేయడానికి నేను ఎలా వెనకడుగేస్తాను? సాయి, రతన్ దుకాణం మళ్లీ తిరిగి ప్రారంభం అయ్యేంత వరకు ఈయన కుటుంబానికి నేను అండగా ఉంటాను. లేదు లేదు పాటిల్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు రతన్. జీవితం అంటేనే సహాయం తీసుకోవటం మరియు సహాయం చేయటం అని అర్థం. నీ మనసు మంచిది. నువ్వు ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయటానికి ముందు ఏమీ ఆలోచించలేదు. మరి ఈరోజు నీకొకరు సహాయం చేస్తుంటే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ నీకు ఈ సహాయం భారం అనిపిస్తే గనక నువ్వు ఈ భారాన్ని దింపేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎవరికైనా సహాయం చేసి, ఎవరైనా పేద బాటసారికి డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టి, లేకపోతే ఇంకేదైనా పద్ధతిలో, తద్వారా ఈ సహాయక చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను ఈ దారి గుండా ఎందుకు తీసుకొచ్చారు. రాముడు నీకు మేలు చేస్తాడు. ఇదిగో తినండి. మసాలా దట్టించి కూరగాయలతో చేసిన కిచిడి. ఇది నేనే వండాను. ఇలాంటి కిచిడి నువ్వెప్పుడు తినుండవు. ఇది తినండి. సాదా, సాత్విక మరియు రుచికరమైన కిచిడి. ఇది మీకు బాగా నచ్చుతుంది. మీరిద్దరూ నిజంగా వేరువేరు కిచిడీలు వండుకొచ్చారు. కానీ ముందు నేనే తీసుకొచ్చాను. అందుకని ముందు నా కిచిడి తిను. ఏమైంది? దీంట్లో మసాలా చాలా ఎక్కువగా ఉంది. నా నోరు మండిపోతుంది. ఇది మొదటిసారి తింటున్నారా మీరు? ఇంత ఘాటుగా తినటం మీకు అలవాటుంటుందిగా. మళ్ళీ ఇంకొకసారి తిని చూడండి. వద్దొద్దు, మీరు నా కోసమే కష్టపడి వండారు. చాలా ప్రేమగా వండారు కూడా. కానీ నేను ఈ కిచిడీ తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది.
నాకు తెలుసు మీకు మసాలాతో వండిన ఘాటు కిచిడి అంటే ఇష్టం ఉండదని. అందుకే నేను మీకోసం పూర్తిగా సాదాగా మసాలా లేని కిచిడి వండాను. కడుపు నిండా తినండి. క్షమించండి, ఇది అసలు ఏ రుచి లేదు. రుచి లేదా? అవును, చూడండి, నాకు తెలుసు మీరు కూడా చాలా ప్రేమగా ఉండారు. కానీ నేను వండిన కిచిడీలో ఏం లోపం ఉంది? ఇది ఎలా ఉందంటే బియ్యము పప్పు నీళ్ళలో ఉడికించినట్టుంది. ఉప్పు కూడా లేదు. ఇలాంటి తిండి రోగిస్టోళ్ళకు పెడతారు బాబు. సాయి నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో తెలీదు. 2 మనుషులున్నా కూడా ఒక్క ముద్ద కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు. నీకు భోజనం దొరుకుతుంది బీకు. కూర్చో. అన్నం పళ్ళెం ముందు నుంచి అలా లేవకూడదు. వీళ్ళిద్దరూ ఏదైతే కిచిడీలు చేశారో అవే తిందుగాని నువ్వు. కానీ వీళ్ళిద్దరి కిచిడీలు బాగోలేవు సాయి. సరే, ఒక పని చేయి. వీళ్ళిద్దరి కిచిడీలు ఒకదాంతో ఒకటి కలుపు, ఆ తర్వాత తిను. అలాగే సాయి. ఇది చాలా రుచిగా ఉంది సాయి. దీన్నే సమతుల్యం అంటారు. ఎక్కువ ఘాటు లేదు, ఎక్కువ చప్పగా లేదు. ఎప్పుడైతే వంటలో అన్ని దినుసులు తగు మోతాదులో వేయటం జరుగుతుందో అప్పుడు భోజనం రుచే వేరుగా ఉంటుంది. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరిద్దరూ ఎవరినైనా ప్రసన్నం చేయగలిగితే అప్పుడొచ్చి నాకు చెప్పండి. నేను నిరీక్షిస్తూ ఉంటాను. దీక్షిత్ నిలయం నిర్వహణ సక్రమంగా జరగాలి. ఇదే నేను మీ ఇద్దరి నుంచి ఆశిస్తున్నాను. సాయి, ఇంకో రోజు కూడా గడిచిపోయింది. ఏం చేయాలి? దిగంబర్, ఈ తిరగలిని అక్కడ పెడతావా? కొంచెం బరువుంది. దాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా పెట్టు. సాయి, చాలా బరువుంది. నెమ్మదిగా పెట్టడం కష్టం. పడేయాల్సిందే. అలా అయితే అది విరిగిపోతుంది దిగంబర్. సాయి, సంతోష్, ఆ తిరగలి కింద పెట్టడానికి దిగంబర్కి సహాయం చేస్తావా? అలాగే సాయి. అక్కడ కాదు సంతోష్, కొంచెం ముందుకు పెట్టు. సరే సాయి. ఉండనివులే సంతోష్. ఈ విషయం వల్ల మీరిద్దరూ ఏమైనా నేర్చుకున్నారా? దిగంబర్లో నిర్ణయం తీసుకొని దాన్ని పూర్తి చేసే పట్టుదల ఉంది.
దృఢ సంకల్పం ఉంది. అందుకనే తను ఉత్సాహంతోటి తిరగలైతే ఎత్తాడు. కాని ఇతనిలో బరువు తట్టుకునే ధైర్యం మాత్రం లేదు. అందుకని ఎప్పుడైతే తిరగలిని కింద పెట్టాల్సిన వంతొచ్చిందో అప్పుడు దిగంబర్ దాన్ని పడేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అలా చేయడం వల్ల తిరగలి పగిలిపోతుందని తెలిసినా కూడా ఇక రెండో పక్క సంతోష్లో ధైర్యముంది. అందుకనే తిరగలిని కింద పెట్టటానికి తను సహాయం చేశాడు. కాని తనలో నిర్ణయం తీసుకునే శక్తి లేదు. అలాగే ఒక నిర్ణయాన్ని పూర్తి చేసే ఉత్సాహమూ లేదు. అందుకే తనకి తిరగలిని లేపగల ఆత్మవిశ్వాసం గాని బలం గాని లేకపోయింది. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ ఈ రెండు నైపుణ్యాల మేలి కలయిక మీ ఇరువురిలో సమతుల్య మోతాదులో ఉంటే అప్పుడు మీ సొంత జీవితాలు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు ఎంత బాగుపడతాయో, ఎంత ఆనందంగా ఉంటాయో. నాకు నాలో ఎలాంటి మార్పు అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడి నుంచి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. సాయి, నేను కూడా చాలా పనులు చేయాలి. నా కుటుంబాన్ని పోషించాలి. మీరు నాకు కూడా వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. కానీ నేను మిమ్మల్ని వెళ్ళొద్దని ఎప్పుడన్నాను? మీరిద్దరే షరతు పూర్తి చేయలేకపోయారు. కేవలం ఒక యాత్రికుణ్ణి ప్రసన్నం చేయమనే గదా షరతు. సాయి, మేము మా తరపు నుంచి పూర్తిగా ప్రయత్నించాం. ఆ బీకుకి భోజనం అంత నచ్చకపోతే దాంట్లో మా తప్పే ఉంది. నీలో ఉన్న తప్పేంటంటే మితిమీరి ప్రవర్తించే నీ అలవాటు. ఆ కారణంగానే నువ్వు కిచిడీలో అంత మసాలా వేశావు. బీకు అది తినలేకపోయాడు. ఇక సంతోష్, నువ్వు నీ తప్పేంటంటే అతి స్పందించే నీ అలవాటు. ఇక వంటలో కూడా నువ్వు విధానాన్ని అమలు చేశావు. ఇక ఆ కారణంగానే నీ వంట చప్పగా తయారైంది. అది బీకు తినలేకపోయాడు. నాలో ఏమీ లోపం లేదు. కాకపోతే దాంట్లో నా తప్పే ఉంది. నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. మా నాన్నే మీ మనసులో నన్ను చెడుగా చిత్రీకరించుంటారు. ఎందుకంటే ఆయన కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన దృష్టిలో ఈ సంతోష్ లాంటి పిరికబ్బాయే సరైనోడు. సాయి, నాది కూడా అచ్చం అదే పరిస్థితి. గౌరీ నా గురించి ఎలాగైతే తప్పుగా ఆలోచిస్తుందో అలాగే మీకు చెప్పింది తను. ఇక మీరు కూడా అదే నిజమని నమ్మారు. తనకి నాతో తప్ప ఇంకెవరితోనూ ఏ సమస్య లేదు సాయి. ఆమెకైతే దిగంబరం లాంటి తగాదాల కోరు మనిషి వ్యవహారశైలే నచ్చుతుందనుకుంటాను. తను కోరుకుంటుంది కూడా నేను ఇలాగే మారాలి అని. అప్పుడే నేను అందరికంటే మంచి భర్తను అనిపించుకుంటాను. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఒక యాత్రికుణ్ణి ప్రసన్నం చెయ్యాలన్న షరతును వదిలేద్దాం. త్వరలో మీ ఇద్దరి దగ్గరికి ఒకరు వస్తారు తన పని నిమిత్తం. ఒకవేళ మీరిద్దరూ అతని పనిని సక్రమంగా చేస్తే, అతను మీ వల్ల ప్రసన్నుడైతే, అప్పుడు నేను గౌరీకి ఇంకా నీలకంఠం గారికి చెప్తాను వాళ్ళని షిరిడీ నుంచి వెళ్ళిపోమని. ఏయ్, చూసుకుని బండి నడపలేవా? మీరు కూడా చూసుకుని నడవచ్చుగా. మీరెందుకు దారిలోంచి తప్పుకోలేదు? ఎదురు మాట్లాడతావా? నీకెంత ధైర్యం? నేనెవరో తెలుసా? దిక్కులు చూస్తూ బండి నడుస్తున్నావు నువ్వు, పైగా నాతో ఎదురు వాదిస్తున్నావు. వాదిస్తున్నది మీరండి. మీ కేవలం బూట్లు కొంచెం బురదయ్యాయి అంతే. ఈయన బట్టలైతే ఎక్కువ బురదయ్యాయి. అయినా గానీ ఏమనలేదు. పోనివ్వండి. వాదించడం వల్ల బట్టల కంటిన బురదైతే పోదుగా. బట్టలే కదా, ఉతుక్కోవచ్చులే. ఈయన తన మీద జరుగుతున్న అన్యాయానికి విరుద్ధంగా కూడా గొంతెత్తట్లేదు. అదే ఆ దిగంబరం గారు చూడు, ఎంత నిర్భయంగా తన్ని నిలదీసి అడుగుతున్నాడో. సంతోష్, ఎంత శాంత స్వభావం బాబు నీది. సరిగ్గా చెప్పాడు ఆయన. బట్టలేగా, ఉతుక్కోవచ్చు.
ఖరీదైన నా బూట్లు పాడైపోయినాయి. వాటికేం విలువలేదా ఏంటి? అసలు నీకు తెలుసా నేనెవరినో? బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా బండి నడిపిన నేరం కింద నీ ఎడ్ల బండిని జప్తు చేయిస్తాను. అయ్యగారు, నన్ను క్షమించండి. నా వల్ల తప్పైపోయింది. ఎడ్లని అదిలించడంలో మునిగిపోయాను. బురద చూసుకోలేదు. అయ్యా, క్షమించండి. పేదవాడిని బాబు. ఎడ్ల బండే నా కుటుంబాన్ని పోషించుకునే ఆధారం. ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా తోలుతాను. పదండి నాన్న.